టు మై ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు వీడియోలో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కాత్యాయని అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎంట్రీ టైమింగ్స్ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకు ఒక ఛానల్ లైక్ చేసి కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అన్న బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి. మిగిలిన విషయాలన్నీ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. దీన్ని ఛత్తర్పూర్ మందిర్ గా పిలుస్తారు. ఢిల్లీలో రెండవ అతిపెద్ద ఆలయం ఇది. అక్షర్ధామ్ టెంపుల్ తర్వాత ఇదే పెద్ద టెంపుల్. 2005లో అక్షర్ధామ్ నిర్మించిన తర్వాత ఇది రెండవ అతిపెద్ద ఆలయంగా వచ్చింది. లేదంటే అంతకుముందు ఇదే ఢిల్లీలో అతిపెద్ద ఆలయంగా ఉండేది. దీనికి దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి ఛత్తర్పూర్ మెట్రో స్టేషన్. స్టేషన్ లో దిగ్గానే మీకు దూరంగా టెంపుల్ అయితే కనిపిస్తుంది, చూసారా? అదే టెంపుల్ అన్నమాట. అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళాలి. న్యూఢిల్లీ నుంచి ఛత్తర్పూర్ కి డైరెక్ట్ మెట్రో అయితే ఉంది. నిజాముద్దీన్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీ హెడ్ ఐఎన్ఏలో మెట్రో లైన్ అయితే చేంజ్ అవ్వాలి. నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్లి మెట్రో ఎక్కితే గనక ఢిల్లీ హెడ్ ఐఎన్ఏలో దిగి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్లి మెట్రో ఎక్కితే గనక ఛత్తర్పూర్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు. 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 to 50 రూపీస్ ఉంటుంది. చాలా మందికి నిజాముద్దీన్ ఒక్క పేరు మాత్రమే తెలుసు. దాని పూర్తి పేరు వచ్చేసి సరై ఖలే ఖాన్ హజరత్ నిజాముద్దీన్. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఓన్లీ నిజాముద్దీన్ అంటే చాలా మటుకు తెలియకపోవచ్చు. సరై ఖలే ఖాన్ అనే పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఛత్తర్పూర్ మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత బయటకు ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ నుంచి మరొక 700 మీటర్ల వరకు ఉంటుంది టెంపుల్ కి దూరం. మీరు నడిచైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇలాంటి ఆటోస్ ఉంటాయి. సర్వీస్ ఛార్జ్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు మనిషికి. బుకింగ్ చేసుకుంటే 50 to 80 రూపీస్ వరకు తీసుకుంటారు. ముఖ్యంగా ఢిల్లీలో మీరు ప్రయాణించేటప్పుడు ఆటోలో కూర్చునేటప్పుడు గానీ, ఏదైనా వెహికల్ లో కూర్చునేటప్పుడు గానీ మెడలో బంగారం, చేతిలో ఫోన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. దొంగలు లాక్కుని పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ టెంపుల్ ఇలా చూడగానే ఫస్ట్ అయితే సౌత్ లోకి వచ్చేసామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ ఛత్తర్పూర్ మందిర్ ని ఆద్య కాత్యాయని శక్తి పీఠంగా పిలుస్తారు. దుర్గాదేవి అవతారమైన కాత్యాయని దేవికి అంకితం చేయబడింది. ఇక్కడ ఆలయ సముదాయంలో కాత్యాయని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మరో ఇతర 20 చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇది మొత్తం 70 ఎకరాల్లో నిర్మించబడింది. 1974లో బాబా సంతనాగ్ పాల్ దీన్ని స్థాపించారు. ప్రశాంతమైన వాతావరణానికి, అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ వీడియోలో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట మీరు ఏ ఆలయాలు చూడాలి అనేది ఫస్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఆ ఆలయాలు 12 గంటలకి క్లోజ్ చేసేస్తారు మధ్యాహ్నం. ఈ ఫోటోలో కనిపించిన వారే బాబా సంతనాగ్ పాల్ ఈ గుడిని స్థాపించిన వారు. ఇది వచ్చేసి శివగౌరి నాగేశ్వర్ మందిర్ అన్నమాట. ఈ ఆలయ ప్రాంగణంలోనే బాబా సంతనాగ్ పాల్ యొక్క సమాధి కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లోపల దుర్గాదేవి అమ్మవారి అన్ని అవతారాలు కూడా ఉన్నాయి. లోపల ఫోన్ అయితే అలౌ చేయలేదు, ఫొటోస్ ఏవి తీయకూడదని చెప్పారు. సో లోపలైతే తీయట్లేదు, కానీ బయట నుంచి కూడా అంతా కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యూజిక్ తో వీడియోనైతే ఎంజాయ్ చేయండి. వచ్చిన వాళ్ళందరికీ చాయ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పక్కనే పెద్ద హాల్ కూడా ఉంది. చాలా అంటే చాలా పెద్దది. ముఖ్యంగా నవరాత్రులు అలాంటి టైంలో మాత్రం ఈ గుడి అస్సలు ఖాళీ ఉండదు.
ఈ ఆలయం పక్కనే 101 అడుగుల హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. మీరు నార్త్ లో ఎక్కడ హనుమంతుడి విగ్రహమూర్తులను చూసినా సరే సింధూరం కలర్ లోనే ఉంటారు. చిన్న చిన్న హనుమంతుడి విగ్రహాలకైతే మొత్తం సింధూరం పూసి ఉంచుతారు. ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే సింధూరం కలర్ లో ఉంటుందన్నమాట. నార్త్ లో నేను ఇలాంటి హనుమంతుడి విగ్రహాలు తప్ప ఇంకా నార్మల్ గా వేరే వేరే కలర్స్ తో ఎక్కడా కూడా చూడలేదు. మీరు ఎక్కడైనా నార్త్ లో ఇలాంటి సింధూరం కలర్ లో హనుమంతుడు కాకుండా ఎక్కడైనా చూస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి లేవని అనుకుంటున్నాను. ఇంత పెద్ద విగ్రహాన్ని చూడగానే నిజంగా వాయుపుత్రుడు హనుమంతుడిని దగ్గరగా స్వయంగా చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. దీని తర్వాత మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇది కాత్యాయని అమ్మవారి శక్తిపీఠం. లోపలికి వెళ్లే ముందు చెప్పులన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు. ఇక్కడ ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా పక్కన ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ కూడా బ్యాగ్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు. అది పట్టుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు కాయిన్ ఇస్తే వాళ్ళు మనకు బ్యాగ్స్ తో పాటు చెప్పులు అన్ని ఇచ్చేస్తారనమాట. లోపలికి వెళ్ళగానే పెద్ద మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడికి అందరూ కూడా వచ్చిన వెంటనే రెడ్ కలర్ ఒక చిన్న క్లాత్ అయితే ఈ చెట్టుకైతే కడుతున్నారు. ఎవరి కోరికలు వాళ్ళు మనసులో చెప్పుకుంటూ. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ చేసి ఉంచుతారు. మొత్తం పాలరాయితో నిర్మించారు. అక్కడ కాత్యాయని అమ్మవారి గర్భగుడి అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా దసరా నవరాత్రులు, శివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, హోలీ పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. మీరు కుతుబ్ మినార్ విజిట్ చేసినట్లయితే కుతుబ్ మినార్ నుంచి ఇది జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మెహ్రౌలి అనే ప్రాంతంలోనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ కూడా. కుతుబ్ మినార్ వీడియో చేసేటప్పుడు కూడా చెప్పాను కదండి, కుతుబ్ మినార్ మెహ్రౌలి అనే ప్రాంతంలో ఉందని. ఇది కూడా మెహ్రౌలి అనే ప్రాంతంలోనే ఉందన్నమాట. ఛత్తర్పూర్ మందిర్. ఢిల్లీలో విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్ లో ఈ ఛత్తర్పూర్ టెంపుల్ కూడా ఒకటి. కుతుబ్ మినార్ విజిట్ చేసేటప్పుడే మీరు పక్కనే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి ఈ టెంపుల్ ని కవర్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఆలయంతో పాటు గౌరీ శంకరుల మందిర్, లక్ష్మీ గణపతి దేవాలయం, రాధాకృష్ణుల ఆలయం, సీతారాముల వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆలయం లోపలికి వెళ్ళటానికి దారి అన్నమాట. మొదటగా వెళ్ళగానే గౌరీ శంకరులు అయితే దర్శనమిస్తారు. ముందుగా శివలింగం ఉంటుంది. లోపల వచ్చేసి గౌరీ శంకరుల విగ్రహమూర్తులు ఉంటాయి. దాని తర్వాత అలా ఇంకొంచెం ముందుకు వెళితే సీతారామ లక్ష్మణుల ఆలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లో ఎక్కడా కూడా దర్శనానికి టికెట్ ప్రైస్ అంటూ ఏం లేదండి. మొత్తం కూడా మీరు ఫ్రీగానే విజిట్ చేయొచ్చు మొత్తం టెంపుల్ అంతటినీ కూడా. దీని పక్కనే రాధాకృష్ణుల విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీదకు వెళితే కాత్యాయని అమ్మవారు దర్శనం ఇస్తారు. మేము వెళ్లేసరికి ఆల్రెడీ కొంతమంది విఐపీస్ అక్కడ ఉన్నారు. వీడియో తీయటానికైతే వీలు కుదిరింది. ఎందుకంటే వాళ్ళు ఎలాగో కొంతమంది వీడియోస్ తీస్తారు కాబట్టి వెనక నుంచి మనం తీసినా ఏమీ అనరనమాట. నిజంగా అమ్మవారిని చూస్తే 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. విగ్రహమూర్తి మాత్రం చాలా నిండుగా మీరే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు స్లో మోషన్ లో జూమ్ చేసి చూపిస్తాను. ఒకసారి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో దీపారాధన చేయడం అలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ మనం ప్రసాదం తీసుకొచ్చినా సరే ప్రసాదం వాళ్ళు పూజారులు తీసుకొని జస్ట్ టచ్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తే ఇక్కడ పెద్ద హాల్ టైప్ ఉంటుంది. ఇక్కడే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇతనే బాబా సంత నాగపాల్ అన్నమాట. ఇక్కడ అమ్మవారి శయనించడానికి సపరేట్ గా ఒక రూమ్ ఉంది. ఇది అమ్మవారి శయనించిన కక్ష అని రాసి ఉంది చూసారా. సో ఇక్కడే అమ్మవారు వచ్చి పడుకుంటారని, ఇక్కడ అమ్మవారి తయారు కావలసిన మొత్తం సామాగ్రి అంతా ఉంటుంది అనమాట. చూడండి, పులి చర్మం ఉంది. దీని పక్కనే మిర్రర్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ అమ్మవారి తయారవటానికి సింగారి ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ అద్దం అనమాట. అద్దం దగ్గర అమ్మవారు రోజు వచ్చి తయారవుతారని చెప్తారు. పులి చర్మం ఏదైతే ఉందో అక్కడే అమ్మవారు శయనిస్తారని కూడా చెప్తారు. అమ్మవారికి బొట్టు, కాటుక, గాజులు, కాస్మెటిక్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టించారు. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి మూర్తి అన్నమాట. దీని పక్కనే నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. లోపలికి బ్యాగ్స్ అలాంటివి ఏమీ అలౌ చేయరు గానీ చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే అలౌ చేస్తారు. ఈ ఆలయం మొత్తం కూడా ఉత్తర దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. అందుకే ఈ ఆలయంలో ఎక్కడ చూసినా సరే మన సౌత్ టెంపుల్స్ అన్ని కూడా గుర్తొస్తాయి. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని చెప్పాను కదండి. అంతా కూడా చాలా నీట్ గా పెడుతున్నారు. ఎక్కడ
కూడా ఇటువంటి రద్దీ లేకుండా చాలా నీట్గా మేము వెళ్ళిన రోజు పూరి హల్వా పెట్టారు. తినేసిన తర్వాత ఈ ఆలయం పక్కనే లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో గార్డెన్ ఇవ్వనివ్వండి ప్రతిదీ కూడా చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నాకైతే అసలు నార్త్ లో ఉన్నామా అనే ఒక డౌట్ అయితే వచ్చింది చూడగానే. నిజంగా ఒక సౌత్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ముందుగా కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ గణపతి విగ్రహమూర్తులు అయితే ఉన్నారు. లక్ష్మీని గణపతిని వేరువేరుగా నార్త్ లో ఎక్కడా కూడా పూజించరండి. ఒకవేళ ఏదైనా పూజ చేసినా సరే బయట మీరు ఫొటోస్ గాని విగ్రహాలు గాని కొనుక్కోవాలన్నా సరే మీరు ఓన్లీ గణపతిని అడిగినా కూడా ఎవరు ఇవ్వరు. లక్ష్మీ గణపతి కలిపే పూజ చేస్తారు. కలిపే విగ్రహాలు అవ్వనివ్వండి ఫొటోస్ అవ్వనివ్వండి అన్ని అమ్ముతారనమాట. ఇంకా ఈ టెంపుల్ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్ గా ఇక్కడ ఫొటోస్ రూపంలో పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. అది మీకు ఇక్కడ లక్ష్మీ గణపతి విగ్రహమూర్తులను చూస్తేనే అర్థమైపోతుంది. ఈ టెంపుల్ బయట మంచి గార్డెన్ తో పాటు తాబేళ్లు కూడా ఉన్నాయి. టెంపుల్ అంతా చూసేసిన తర్వాత మెట్రో స్టేషన్ కి వెళ్ళిపోయి మళ్ళీ మీరు నిజాముద్దీన్ వెళ్ళాలనుకుంటే ఛత్తర్పూర్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్లి ఢిల్లీ హెట్ INA లో దిగిన తర్వాత అక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి వెళ్ళి మెట్రో ఎక్కితే నిజాముద్దీన్ లో దిగిపోతారు. దీన్ని ఛత్తర్పూర్ టెంపుల్ లేదా ఆర్జికార్ధ్యాయని శక్తిపీఠంగా పిలుస్తారు. ఢిల్లీలోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అక్షర్ధామ్ తర్వాత ఇదే. భారతదేశంలో రెండవ అతిపెద్ద కాత్యాయని ఆలయం కూడా ఇదే. చూసారు కదండి ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఢిల్లీలో ఏ వ్లాగ్ చేస్తే బాగుంటుందో సజెషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.